అన్నిటికంటే గొప్ప విషయం అని చెప్తున్నారు వివాహం. సో ఆ గొప్పదైన విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, మనం ఒక గొప్ప పని చేసేటప్పుడు ఒక ఇంజనీర్ ఒక పెద్ద బిల్డింగ్కి లేదంటే పెద్ద క్యాపిటల్ సిటీలో ఆయన దాన్ని ప్లాన్ చేస్తున్నాడు అనుకో, దాన్ని చాలా గొప్పదిగా ఆయన ఎంచి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకో, పెద్దవారు కానీ సమాజంలో పెద్ద పేరు ఉన్నవారు కానివ్వండి, ఇలా ఎవరైనా వచ్చారనుకోండి, లేదా ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అతనికి మనం చేసి పెట్టడానికి చాలా జాగ్రత్త తీసుకుని రుచికరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంటే గొప్పవారికి చేసే పనులు చాలా గొప్పగా పద్ధతిగా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. అవును కదా అంటే అవును. సో అలాగే ఘనమైనది, అన్నిటికంటే ఘనమైనది పెళ్ళి, వివాహము, దేవుడు ఏర్పరిచిన వివాహం. అటువంటి వివాహం చేసుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మనం ఉండాలి అన్నది అక్కడ